హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బీపీ, షుగర్, హై కొలెస్ట్రాల్ని కంట్రోల్ అవ్వాలన్నా, అవేమీ రాకుండా ఉండాలన్నా, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఒక్కసారి నేను చూపించే విధంగా బొబ్బర్లతోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ, నైట్ డిన్నర్గా కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ బొబ్బర్లు తీసుకుంటున్నానండి. బొబ్బర్లు అన్నవి 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి వైట్ కలర్లో ఉంటుంది, ఇంకొకటి ఈ కలర్లో ఉంటుందన్నమాట. వైట్ కలర్లో ఉండేటువంటి బొబ్బర్ల కన్నా ఈ బొబ్బర్లు అన్నవి ఇంకా హెల్త్కి మంచిదన్నమాట. ఈ తీసుకున్నటువంటి బొబ్బల్ని మంచినీళ్ళతో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. 2 గంటలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వీటిని ఒక్కసారి మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మన నానబెట్టుకున్నటువంటి బొబ్బర్లలోని నీళ్ళన్నవి లేకుండా ఉట్టి బొబ్బర్లు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత పప్పుని కొంచెం బరకగా రుబ్బుకోవాలండి. తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 2 ఇంచీల అల్లము, 2 సగానికి తుంచుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ పిండిని గారెల పిండిగా రుబ్బుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ ఒకటి, ఫైన్గా చాప్ చేసినటువంటి గుప్పెడు కొత్తిమీర, ఫైన్గా చాప్ చేసినటువంటి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే ఇక్కడ 4 పచ్చిమిరపకాయలను వేసుకున్నానండి. తర్వాత రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు చేత్తో కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. దీనిలో ఆనియన్స్లో ఉండేటువంటి వాటర్ అంతా వచ్చి పిండి అన్నది కొంచెం లూజ్ అవుతుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఇలా రావాలి. ఇలా రెడీ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్యాన్ను బాగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత కొంచెం మందంగాను దోశలాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఈ బొబ్బర్ల రొట్టె అన్నది కొంచెం టేస్ట్గా రావటం కోసం పైన కొంచెం నెయ్యి అన్నది వేస్తున్నానండి. నెయ్యి అన్నది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. దీని మీద మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోని ఇది బాగా వేగేటట్టు వేపుకోవాలన్నమాట. ఇది వేగడానికి ఎక్కువసేపు పట్టదనమాట అండి. ఒక 2-3 నిమిషాల్లోనే ఇది బాగా కుక్ అయిపోతుంది అనమాట. 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని దీన్ని ఫ్లిప్ చేసుకుని మళ్ళీ దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవటం వల్ల ఈ బొబ్బర్ల రొట్టె అన్నది పైన క్రిస్పీగాను లోపల దూదిగా ఉంటుందన్నమాట. దీనికి ఎటువంటి హోమ్ మేడ్ పికిలైనా బాగుంటుంది, లేదా ఉట్టిగా అయినా తినేయచ్చండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.